ఎవరైతే ఇక్కడ సీత జడ్జ్ క్యారెక్టర్లో చేసిందో తను ఆపోజిట్ సీత వచ్చేసి ఒక జడ్జిమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు జడ్జిమెంట్ న్యాయంగా చేయాలి, అవునా కదా. ఇంకోటి విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ మనకి నిఖిల్ వచ్చేసి ఇట్లా లెగ్ అప్రోచ్ అండ్ ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా అన్ని ఫ్రాంక్ జడ్జిమెంట్, ఫేక్ జడ్జిమెంట్స్, ఫ్రాంక్గా జడ్జిమెంటే లేదు. ఇండైరెక్ట్లీ సీత వాళ్ళ టీంకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే అందరికి ఖచ్చితంగా ఏడుపు వస్తుంది బ్రో, ఎందుకంటే అంత ఎమోషనల్ అయిపోయి ఉంది ఈ స్టోరీ. ఈరోజు ఎందుకు అంత ఎమోషనల్ అయినామంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ అన్లిమిటెడ్ మొత్తం బిగ్ బాస్ అయితే మనకి ఇస్తుంది. అదేవిధంగా ఈసారి ఎక్కువ ఎమోషనల్ అయితే మనం చూసాం. ఈ ఎక్కువ ఎమోషనల్ ఎట్లుందంటే మొత్తం ఫాదర్ ఫ్యామిలీ రిలేటెడ్, బస్టీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి బ్రో. ఏంటంటే మన జనరల్ లైఫ్లో మనం కూడా కొన్ని సంఘటనలు మనకు కూడా జరుగుతూ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్, ఫాదర్ మదర్ అండ్ పర్సనల్ లైఫ్స్ కొన్ని, ఇవన్నీ కలిపి ఒక మంచి ఎమోషనల్ అయితే మనకి బిగ్ బాస్ ఈ సీజన్ అయితే మనకి ఇచ్చింది. అది మనకి ఈరోజు మనకి ఇచ్చిన టాస్క్ అంటే మనం ప్రీవియస్ మాట్లాడుకున్న వంటి టాస్క్ 1 నుండి టాస్క్ 2 కూడా జరిగింది. టాస్క్ 2 అంటే మనకి నిన్న జరిగింది. ఈరోజు నేను 2 చెప్తాను, అంటే మన 2 డేస్కి ఒక రోజు కలిపి చెప్తున్నాను, నాకు కూడా టైం కుదరట్లేదు కొద్దిగా. అయితే మనకి టాస్క్ 2 వచ్చేసి ఏం జరిగిందంటే బిగ్ బాస్లో టాస్క్ 2 వచ్చేసి ఫ్యూ పీపుల్స్తో ఆపోజిట్ 2 టీమ్స్ డివైడ్ అయిపోయి, అంటే సక్సెస్ టు ఒక గేమ్ షో అనేది మనకి జరిగింది మంచిగా. అంటే లైక్ ఇద్దరికి ప్రతి ఒక్కరికి షాక్స్ పేర్ అనేది ఉంటుంది. ఆ షాక్స్ పేర్ వేసేసుకొని ఒకరిని దొబ్బుకోకుండా, టచ్ కాకుండా ఆ సాక్స్ అంటే కాలకేసిన సాక్స్ ఏదైతే ఉంటుందో తొక్కి తీసేయాలన్నట్టు. అయితే ఆ టాస్క్ పరంగా కింద పడకుండా లేదంటే దాన్ని పట్టేసుకుని సంథింగ్ అందరికి బాగానే జరిగింది. ఆ గేమ్ చూసిన ప్రోమో కావాలంటే షార్ట్స్ మీకు గ్యాప్లో మీకు వేస్తాను, ఆ ప్రోమో షార్ట్స్ కూడా. ఓవరాల్ ఈ గేమ్ పరంగా అయితే వచ్చేసేసరికి విష్ణుప్రియ కానీ, నైనిక కానీ, నిఖిల్ కానీ, మణికంఠ కానీ వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, బాగానే ఆడుతున్నారు. అదేవిధంగా గేమ్స్లో ఒకరిని తెలిసే గేమ్ అన్నప్పుడు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, అది ఇది నువ్వు అది కాదు ఇది కాదు అన్నట్టు మాటలు జరుగుతూనే ఉంటాయి. ఈ మాటలు జరుగుతున్న సందర్భంలో కూడా గట్టిగా హోటాహోటి ఒకరినొకళ్ళు జరిగినాయి. దీంట్లో మనకి నిబాల్ కూడా కొద్దిగా మంచి ఫైనల్ లాస్ట్ రౌండ్ వరకు ఉండి నిబాల్ కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, ఒక్క సెకండ్ కూడా చూస్తలేదు, సింగిల్ పేర్ కాలుకుంది. ఆ కంపారిజన్ తీసుకొని దాన్ని కూడా చాలా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని జడ్జిమెంట్ ఇచ్చేసరికి జడ్జిమెంట్ కూడా బిగ్ బాస్ ఫైనల్ ఇచ్చేశారు. నిబాల్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళందరూ పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్న టైంలో ఏమైందంటే ఎవరైతే ఇక్కడ సీత జడ్జ్ క్యారెక్టర్లో చేసిందో తను ఆపోజిట్ టీంని వాళ్ళ టీం వరకు వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఆపోజిట్ ఉన్న టీంని అందరు నెగిటివ్ చేసి పెట్టేసరికి వీళ్ళందరికీ ఒక చిన్న, అంటే ఆఫ్టర్ ద గేమ్ వీళ్ళకి జరిగినటువంటి డిస్కషన్, ఇలా జరిగినటువంటి గేమ్ డిస్కషన్లో వాళ్ళకి అంటే పక్కన నిఖిల్ ఉండి చెప్తున్నాడు మొత్తం, నువ్వు ఏం చేసినావు, నువ్వు వచ్చినావు, హెడ్గా ఉన్నావు, మాస్టర్గా చేసినావు, అన్నీ చేసినావు, బట్ ఇక్కడ వచ్చి నువ్వు అంతా ఆర్గ్యుమెంట్ చేసి ఇంత మొత్తం నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేసరికి ఇక్కడ ఎవరికి వచ్చింది ప్రాబ్లం అనేసరికి సీతకే వచ్చింది మొత్తం ప్రాబ్లం, అది రైట్. అయితే ఈ సీతకి ప్రాబ్లం వచ్చేసరికి ఇక అక్కడ ఎగ్దమ్ అందరికి మిస్అండర్స్టాండింగ్ జరిగి, నాకు తెలిసి ఈ కండిషన్స్ తోటి ఈ జరిగినటువంటి సిచ్యువేషన్స్కి 3rd వీక్ నామినేషన్ ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అందరు తీసుకుంటారు అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన మళ్ళీ మనం నెక్స్ట్ నామినేషన్ అయిన టైంలో ఖచ్చితంగా ఈ వీడియోని చేద్దాం. అయితే పార్ట్ ఆఫ్ ఈ గేమ్ని అయిపోయిన తర్వాత నిన్నట్టు అక్కడికి గేమ్ వాళ్ళ సిచ్యువేషన్స్, అదేవిధంగా బిగ్ బాస్ అనేది మనకి అంటే ఈ రోజుకి సంబంధించింది. మనకి బిగ్ బాస్ నుండి టాస్క్ 2 కూడా కంప్లీట్ అయిపోయి దాంట్లో విన్నర్స్ కూడా వీళ్ళంతా ఆర్గ్యుమెంట్ చేసుకుని హోటాహోటికి ఒకళ్ళొకళ్ళకి ఆర్గ్యుమెంట్ పరంగా జరిగింది. టాస్క్ 3 వచ్చేసి ఏంటంటే ఒక్క ఫ్యూ పీపుల్స్కి బెస్ట్ మెమొరీస్ వాళ్ళ ఫ్యామిలీ నుండి, వాళ్ళ మెమొరీస్ నుండి, వాళ్ళ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ నుండి ఇవన్నీ ఉన్నాయి కొన్ని, లైక్ ఫాదర్ డ్రెస్సెస్ కానీ, వాచెస్ కానీ, సమ్ మెమరీ గిఫ్ట్స్. లైక్ నిఖిల్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్ షర్ట్, అదేవిధంగా నిబాల్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్తో దిగిన ఫోటో, అండ్ మనకి నైనిక రిలేటెడ్ వాళ్ళది, అండ్ సోనీ రిలేటెడ్ టెడ్డీస్, ఇవన్నీ ఉన్నాయి. సీతకి రిలేటెడ్ ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చాయి. అయితే ఈ గిఫ్ట్స్లో వాళ్ళ బెస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అనుకుంటే దానికి రీజన్స్ చెప్పి ఆపోజిట్ ఎవరైతే మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ ఇద్దరు సభ్యులకి వాళ్ళ దగ్గర ఉన్న
లైక్ లాలీపాప్ చాక్లెట్స్ అవి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ ఇవ్వాలి. అది ఎంతమంది కంటెస్టెంట్ రిలేటెడ్ వాళ్ళ గిఫ్ట్ ఒక మెమరీ ఏదైతే ఉందో వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేసినట్టు, వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి వచ్చేటట్టు. అయితే ఈ టాస్క్లో ఓవరాల్గా అందరూ వాళ్ళ వాళ్ళ సపోర్ట్స్ పరంగా, అండ్ ఇక్కడ మనకి ఎక్కువ ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పార్ట్ ఆఫ్ జర్నీ, ఇంత ఎమోషనల్, మనకి హార్ట్ఫుల్ టచ్ భయ్యా, నిజం చెప్తున్నా. మీరు చూసారంటే ఏడుస్తారు. ఆల్మోస్ట్ నాకు ఒక ఎమోషనల్ ఉంది, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఎమోషనల్ ఉంటుంది. ఫాదర్, మదర్, బెస్ట్ మెమరీ గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ మనం వింటున్నాం కాబట్టి ఒక ఎమోషనల్ కూడా మనకి ఒక బిగ్ బాస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ అనాలా, దీనికి ఒక మంచి ఒక ఒక లైక్ ఏమంటారు, మూవీస్లో కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ మన లైఫ్లో జరిగినట్టు అనిపిస్తాయి కదా, ఆ విధంగా అనుకోవాలనేది నాకు కూడా కొద్దిగా అర్థం అవ్వట్లేదు. అంటే అలాంటి మంచి మంచి స్టోరీస్, ఎమోషనల్ స్టోరీస్ అంటే ఎవరికైనా ఎమోషనల్గానే ఉంటుంది. అయితే పార్ట్ ఆఫ్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత టాస్క్ 4 కూడా మనకు వచ్చేసి, టాస్క్ 4 వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్. ఈ కాన్సెప్ట్ అయితే క్రేజీగా ఉంది బాబు. ఈ క్రేజీ కాన్సెప్ట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ హ్యాపీ, మళ్ళీ ఎమోషన్, ఇవన్నీ మంచి గేమ్ త్రూ ఉంది. ఫస్ట్ ఫుడ్ గురించి కొట్టుకోవడం, తర్వాత టాస్క్ పరంగా గేమ్ ఆడడం, తర్వాత ఫుడ్ మొత్తం లాస్ అయిపోవడం, మళ్ళీ ఇక్కడ రాగానే టాస్క్ 2లో వచ్చేసి లైక్ అందరూ ఒక గేమ్ ఆడి మళ్ళీ దాని తర్వాత పార్ట్ ఆఫ్ ఎమోషనల్గా వాళ్ళ వాళ్ళ బెస్ట్ మెమరీస్ని కావాలి వద్దా అనుకునే దాని త్రూ మళ్ళీ ఇక్కడ మొత్తం ట్రూత్ ఆర్ డేర్ అయితే ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్, మనకి మంచి జోన్ అయితే మంచి జోనర్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ట్రూత్ ఆర్ డేర్లో వచ్చేసరికి మనకి శేఖర్ భాష వచ్చేసి మనకైతే ఇక్కడ రొటేట్, ఐ మీన్ బాటిల్ వచ్చేసి రొటేట్ చేస్తున్నారు. ఆ రొటేట్ ఒక్కొక్కరు తిరుగుతుంది, ఒక్కొక్కరు మంచి క్వశ్చన్స్ ఆడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నిఖిల్ కూడా మంచి మంచి డ్రెస్లో, ఐ మీన్ లేడీ గెటప్లో రెడీ అవ్వడం, అదేవిధంగా ఓం భయ్య లిప్స్టిక్ పెట్టుకొని వచ్చి వయ్యారిగా నడవడం, అదేవిధంగా మనకు శేఖర్ భాష నైనిక త్రూ అడిగేటప్పటికి ఇక్కడున్న అబ్బాయిలని ఎవరినైనా నీళ్ళలో పడేయాలన్నప్పుడు నైనిక సీదా లేచి శేఖర్ భాషని పట్టుకొని సీదా నీళ్ళలో వేసేసింది. అది మాత్రం ఒక మంచి పార్ట్ ఆఫ్ ఫన్ ఇక్కడ. ఇక ఈ ఫన్ పరంగా అందరినీ చూసుకుంటే ఒక ట్రూత్ ఆర్ డేర్లో కూడా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ మంచిగా జరిగింది అందరికీ. ఈ పార్ట్ ఆఫ్ ఈ గేమ్లో ఎవరికైతే అలా ఏం లేదు, ఎవరికి మిస్అండర్స్టాండింగ్ అయితే అవ్వలేదు, అందరికి కలిసిపోయినట్టు అనిపించింది ఈ గేమ్లో కూడా. అదేవిధంగా ఇక ఫైనల్గా ఎపిసోడ్ పరంగా మనం చూసేసుకుంటే కనుక ఎమోషనల్ అయితే చాలా హార్ట్ఫుల్ టచ్ అయ్యి అందరూ ఏడ్చారు. ఆల్మోస్ట్ నేను కూడా చూసి ఏడ్చేసాను. ఇక మీ ఫీలింగ్ చెప్పండి, ఎపిసోడ్ చూసిన వాళ్ళు చూడండి, వాళ్ళు నా రివ్యూ చూసినాక ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోకి కలుస్తాం. బాయ్.